కొత్త సంవత్సర వేడుకలను హైదరాబాద్ వాసులు తెగ ఎంజాయ్ చేశారు. గత నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా 658 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయి. 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు, 6.31 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఇందులో 30వ తేదీనే 313 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ జరిగింది. అటు నాన్ వెజ్ వంటలకు గిరాకీ పెరిగింది. 2023 డిసెంబర్ 31 చివరి రోజు మటన్, చికెన్, చేపల షాపులు కిటకిటలాడాయి. గ్రేటర్ సిటీలో 31వ తేదీన నాన్ వెజ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత అమ్మకాలు గత రికార్డులను బ్రేక్ చేశాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కేజీల చికెన్ అమ్ముడుపోతుండగా నిన్న ఒక్కరోజే 4 లక్షల చికెన్ కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు. మటన్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. దాదాపు 25 నుంచి 30 వేల క్వింటాల మటన్ అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ 3 రోజుల్లోనే లిక్కర్, మాంసాహారం ఎంత అమ్ముడుపోయిందనే ఒక గణాంకాలు కూడా అధికారులు విడుదల చేయడం జరిగింది. గత 2022 జరిగినటువంటి న్యూ ఇయర్, 2023లో గల తేడాలకు సంబంధించి ఎంత మద్యం కొనుగోలు చేశారు, ఎన్ని కోట్లాది రూపాయలుగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందనే దానిపై కూడా క్లియర్ గా ఆ గణాంకాలను కూడా విడుదల చేయడం జరిగింది. 29, 30, 31 ఈ 3 తేదీల్లోనే మొత్తం లిక్కర్ 600 కోట్ల 58 లిక్కర్ అమ్మకాలు జరిగినట్టుగా మాత్రం ఈ గణాంకాలు అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. 658 కోట్ల వాల్యూకి సంబంధించినటువంటి లిక్కర్ సేల్ అయింది. కేవలం ఈ 3 రోజుల్లోనే ఇంత ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందనేది మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. 30వ తేదీ ఒక్కరోజు మాత్రమే 313 కోట్ల లిక్కరు, బీర్లు అమ్మకాలు జరిగినట్టుగా మాత్రం రికార్డులో ఇది బ్రేక్ అయ్యింది. గత సంవత్సరము ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఒకే రోజు 313 కోట్ల ఆదాయం రాలేదు అంటూ మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు చికెన్, తర్వాత మటన్ విక్రయాల విషయానికి వస్తే కూడా 4 లక్షల కేజీల చికెన్ సేల్ అవ్వడము, 30 వేల క్వింటాల మటన్ కూడా సేల్ అయినట్టుగా కూడా అధికారులు ఈ గణాంకాలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ 3 రోజులలో జరిగినటువంటి విక్రయాలు ఒక ఎత్తుంటే, ఈ సంవత్సరం పాటుగా జరిగినటువంటి విక్రయాలు ఒక ఎత్తున్నాయి. ఈ 3 రోజుల్లోనే ఏకంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెట్టే విధంగా సేల్స్ అమ్మకాలు జరిగినట్టుగా మాత్రం ఇక్కడ గణాంకాలని అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు, బీర్ల విషయానికి వస్తే 6.31 లక్షల బీర్ కేసులు అమ్ముడుపోయాయి. దీంట్లో ఒకే రోజు 30వ తేదీన 313 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది అంటూ మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. ఇది కేవలం అధికారులు పెట్టినటువంటి ఆంక్షలు, లైసెన్సులు ఉన్నటువంటి షాప్స్ లో మాత్రమే సేల్ అయినటువంటి స్టాక్ అనేది మాత్రం క్లియర్ గా మెన్షన్ చేశారు. కొన్ని చోట్ల బెల్ షాప్లు అక్రమంగా విదేశాల నుంచి తీసుకొచ్చి సొంతానికి అమ్ముకోవడం, అవన్నీ కూడా లెక్కల్లోకి రానటువంటి మద్యం కాబట్టి లెక్కల్లోకి వచ్చినటువంటి 3 రోజుల పాటు రోజువారీగా డైలీ వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ యువత అంతా కూడా మద్యంపై ఇంట్రెస్ట్ చూపించడము కాకుండా నాన్ వెజ్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాడు. మటన్, చికెన్ లాంటి స్నాక్స్ ఐటమ్స్ ని ఎక్కువగా ఆన్లైన్ ద్వారా కొంతమంది స్వయంగా పర్చేజ్ చేసి ఈ న్యూ ఇయర్ సందర్భంగా వాటిని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేశారు అంటూ మాత్రం ఆ గణాంకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. చికెన్ విషయానికి వస్తే 4.5 లక్షల కేజీల చికెన్ విక్రయాలకు జరిగింది అనేది మాత్రం చెప్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్ 3 లక్షల చికెన్ అమ్ముడుపోగా ఒకేసారి 4 లక్షల చికెన్ అమ్ముడుపోయింది అంటూ మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. అదే మటన్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్ లో 800 నుంచి 900 వరకు కూడా కేజీ మటన్ మార్కెట్ లో నడుస్తా ఉంది. దాదాపు 20 నుంచి 30 వేల క్వింటాల మటన్ అమ్మకాలు జరిగినట్టుగా మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా రామ్నగర్, జియాగూడ, సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఫిష్ విక్రయాలు కూడా భారీగా ఈసారి నమోదైనట్టు 2,000 క్వింటాలు అమ్ముడుపోయినట్టు కూడా ఈ విషయాలు తెలియజేశారు. మటన్, చికెన్, ఫిష్ తో పాటు మద్యం అమ్మకాలు కూడా ఈసారి టాప్ ప్రయారిటీలో ఉన్నాయి. అన్నిటి రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఈసారి అధిక ఆదాయం తెచ్చిపెట్టింది అనేది మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. ఆన్లైన్ ద్వారా కాకుండా ఫిజికల్ గా వెళ్లి వీళ్ళు కొనుగోలు చేసి ప్రిపేర్ చేసుకొని
ఈసారి న్యూ ఇయర్ కి అధికంగా ఇంట్రెస్ట్ చూపిస్తే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పోలీసులు వాళ్ళ ఆంక్షలు విధించడము, పబ్బులు, హోటళ్లు, రిసార్ట్స్, ఫామ్ హౌస్ కంటే కూడా ఎక్కువగా వారి వారి ఇంట్లోనే ఇంటర్నల్ కమ్యూనిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడము, కాన్ఫరెన్స్ హాల్లో వారి వారి కమ్యూనిటీస్ చెందినటువంటి వారే కొనుగోలు చేసుకొని అక్కడ ప్రిపేర్ చేసుకొని వండించుకొని తిని ఎంజాయ్ చేసిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. బయట ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే అన్ని ఆంక్షలు విధించారు. 12కు దాటి రోడ్డు మీదకి రావద్దని, 1 వరకే పబ్స్ అనుమతి ఉన్నాయని, ఆ తర్వాత ఉండకూడదని. సో న్యూ ఇయర్ ఎంటర్ అయిందంటే నైట్ తెల్లవారుజామున కూడా కొంతమంది ఎంజాయ్ చేసేటువంటి కల్చర్కి అలవాటు పడి ఉన్నారు. కాబట్టి ఈ హోటల్, రెస్టారెంట్ ఒకటికి మూసివేస్తే ఆ తర్వాత వారు అనుకున్నటువంటి తృప్తిపరంగా సాటిస్ఫై అవ్వకుండా ఈ న్యూ ఇయర్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా వెల్కమ్ చేయలేరు. కాబట్టి వాళ్ళే సొంతంగా కొన్ని ఈవెంట్స్ ని ఏర్పాటు చేసుకొని నైట్ 9 నుంచి మొదలుకొని ఉదయం 6 గంటల వరకు సౌండ్ వాల్యూమ్స్ పెట్టుకొని డీజే సౌండ్స్ తో ఈ అల్పాహారాలు తీసుకొని నాన్ వెజ్ తో దాంతో ఆల్కహాలిక్ తీసుకొని ఈ ఎంజాయ్మెంట్ చేసినట్టుగా మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటి గణాంకాలు మాత్రమే సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.